కొడవలూరు మండల కేంద్రంలో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 12 లక్షలు నిధులతో షాదీ మంజిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎన్నో ఏళ్ల నుండి షాదీ మంజిల్ నిరుపయోగంగా ఉందని ముస్లిం పెద్దలు తమ దృష్టికి తీసుకురావడంతో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 12 లక్షలతో షాదీ మంజిల్ని వినియోగంలోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర నాయుడు, కర్కాటక మల్లికార్జున, తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, ఎంపీడీఓ సుబ్బారావు, కోవూరు వెంకి, తువారా ప్రవీణు, పంది శ్రీనివాసులు, షేక్ జిలానీ బాషా, మసీద్ ముదవల్లి నవాజ్ అహ్మద్, షేక్ మహబూబ్ పాషా, మహబూబ్ జానీ, మైనార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ పాషా, నాయిబ్ రసూల్ అబ్దుల్ రహీం, షేక్ భాషి, మున్వర్ బాషా, తెలుగుదేశం మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ కొడవలూరులోని షాదీ మంజిల్ సరిగా లేదని, పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇక్కడ వివాహం అది చేసుకోవడానికి కూడా వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ స్థానిక ముస్లిం నాయకులు అన్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దానికి స్పందించి ఈ షాదీ మంజిల్ని 12 లక్షల రూపాయలతో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళకి నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈరోజు దీన్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. మా బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ముస్లిం సోదరి మళ్ళకి ఈ షాదీ మంజిల్ నిర్మించి ఇవ్వడం, ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది వివాహాలు చేసుకునేటప్పుడు వాళ్ళు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇక్కడ అందరూ ఫ్రీగా ఇప్పుడు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 25-26 ఆర్థిక సంవత్సరంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్లో 5,434 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ముస్లిం మైనారిటీల స్వయం ఉపాధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 173 కోట్లు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ముస్లిం సోదరుల కోసం ఈ ఇమాం మసీదులకి నెలకు ఇమాములకు 10,000, అలాగే మౌజాన్లకు 5,000 రూపాయల 5,000 చొప్పున గౌరవ వేతనాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే నాయుడు గారు ముస్లిం నేతల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో, నాయకులు కానీ అందరికీ కూడా ముస్లిం ప్రజల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో మీకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇటువంటి మంచి ప్రభుత్వంలో ఉన్నందుకు ప్రభుత్వం ఎప్పుడు ముస్లిం సోదరులకి అండగా ఉంటుంది అని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బీపీఆర్ ఫౌండేషన్ కూడా ముందుకు వస్తుందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.